గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంటు. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరమైందని పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాజకీయాలకు అనేక అవకాశాలు ఉన్నాయి, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పుడైనా మనం కాపాడుకోవాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలో దిగిపోయినా కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. రాజకీయాలు చేసుకోవడానికి వేరే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టును ఇన్ని లక్షల మంది రైతుల ప్రయోజనాలు దెబ్బతీయదు. నిజానికి ఒక 100-200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టులో మరో 2-3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి ₹1 కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వద్దు అని చెప్పి ₹1 కూడా ఇవ్వలే. ఇచ్చుంటే ఈ పాటికి 2-3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేది. ఎందుకంటే మోటార్లు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్స్టేషన్లు రెడీగా ఉన్నాయి, ప్రధాన కాలువలు అయిపోయినాయి, సబ్మెయిన్స్ అయిపోయినాయి, పంట కాలువలు తవ్వితే ఆయకట్టు వస్తుంది. అది తవ్వకుండా ఒక కుట్రతో, కక్షతో వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిని మానుకోండి. రాజకీయాలు చేద్దాం, డెఫినెట్గా రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయాలు చేస్తాయి. కానీ దానికి వేదికలు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలి. మాకంటే బెటర్గా చేయి, నువ్వు మాకంటే మంచి సంక్షేమ పథకాలు ఇయ్యి, నీ 6 గ్యారంటీలు, నా 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేయాలని చెప్పి వారిని కోరుతాం. హైకోర్టు తీర్పుతో అయిపోలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ కోసం మేము అధ్యస్తామని చెప్పి కాంగ్రెస్. సరే, మీరు ఇంకా అవే చిల్లర రాజకీయాలు చేస్తే మీకు మళ్ళీ తగిన బుద్ధి తప్పకుండా న్యాయస్థానాలు చెప్తాయి. మేము ఎలాంటి తప్పులకు పాల్పడలేదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ ప్యూర్లీ టెక్నికల్ రిపోర్ట్. దట్ ఈజ్ ఇంజనీర్స్ యొక్క ఏ టెస్ట్లు, ఏ క్వాలిటీ అని, దాంట్లో ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఉండవు. దట్స్ ఎ టెక్నికల్ రిపోర్ట్. దానికి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదు. సరే, అట్లా ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. సరే, ఇంకా మీరు అలాంటి మకిలీ చర్యలు చేస్తారంటే మరోసారి మీకు భంగపాటు తప్పదు. అంటే గతంలో విద్యుత్ కమిషన్ కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, రీసెంట్గా చాలా విషయాల్లో మాత్రం ప్రభుత్వం మీ పైన కూడా కొన్ని చర్యలు తీసుకుంటాము, దానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి చెప్తుంది. ఎలా చూడాలి దాన్ని? అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మేము రోజు విమర్శిస్తూ ఉన్నాం, ప్రభుత్వ స్కాములన్నీ బయట పెడతా ఉన్నాం, ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడతా ఉన్నాం. 2.5 సంవత్సరాలు అయింది. అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో బయటపెడితే ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సమాధానం చెప్పుకోలేక శాసనసభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసినారు. మరుసటి రోజే 2 ఎంక్వైరీలు పడ్డాయి నా మీద. అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో బయటపెడితే నెక్స్ట్ డే వితిన్ 48 అవర్స్ నా మీద 2 ఎంక్వైరీలు పడ్డాయి. సో ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము తప్పులు సరిదిద్దుకోవడం పక్కన పెట్టి ప్రతిపక్షాలను వేధించాలి, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించడం ద్వారా వాళ్ళను లొంగదీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఉద్యమకారులం, కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన కరుడు గట్టిన ఉద్యమకారులం. మేము
రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడ్డ కార్యకర్తలు మేము. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని రకాలుగా వేధించినా మా పోరాటం ఆగదు. మేము మాకు రాజకీయం కంటే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి కనీసం మొక్కలు కొనే దిక్కు లేదు, శనగలు కొంటలేరు, సన్ఫ్లవర్ కొంటలేరు, వరి ధాన్యంలో 5 కిలోల తరుగు పెడతా ఉన్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేను మొన్న నల్గొండ జిల్లా పోయినా 5 కిలోల తరుగు పెడుతున్నారని రైతులు బాధపడుతున్నారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా మొన్న ఎకరానికి వేసినవన్నాం, అది కూడా ఎవరికి సరిగా పడినటువంటి పరిస్థితి లేదు. పంట చేతికి వచ్చినా రైతు భరోసా పడలేదు. ఇవాళ రైతులంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. కరెంటు సరఫరా లేక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలు. విద్యార్థులు ఇవాళ హైకోర్టు తీర్పు తర్వాత అసలు ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఉండదా? మరి విద్యార్థులే ఫీజులు కట్టాలా? అసలు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంది? కాలేజీలు సర్టిఫికెట్లు ఇస్తలేవు, డబ్బులు కట్టమంటా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలంతా రోడ్ల మీద పడ్డారు. దాని మీద దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఈ రాజకీయాలలో మీరు సమయం కాలయాపన చేస్తే నువ్వు చాలా ఘోరంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతింటుంది. ప్రజాక్షేత్రంలో మీ పీఠం కదిలిపోతూ ఉంది. మొన్న నువ్వు మాట్లాడిన మాటలు చూస్తేనే నీ కాళ్ళ కింద భూమి కదులుతుంటే భయకంపితులై నువ్వు మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఆర్టీసీ సమ్మె కూడా ఉంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోకో వల్లనే జరిగింది. ఈ కమిషన్ వాదనలు సరిగ్గా వినిపించలేదు హైకోర్టులో అని చెప్పి బండి సంజయ్ అన్నారు. సరే, సంజయ్ మాటలకు ఏం విలువ లేదు. ఆయన ఎప్పుడు ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు. నేను ఇవాళ సంజయ్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా. గోదావరి బనకచెర్ల ద్వారా మన తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. ముందు బండి సంజయ్ గారు దాన్ని పట్టించుకోండి. ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీల మీద ప్యాకేజీలు వస్తున్నాయి, ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు వస్తున్నాయి. తెలంగాణకు ఏమొస్తున్నాయి? సంజయ్ గారు, నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు. తెలంగాణ నుంచి ఉన్నటువంటి నువ్వు ఇవాళ గోదావరి బనకచెర్లను ఆపే ప్రయత్నం చేయి. ఫస్ట్ గోదావరి నీళ్లలో తెలంగాణ వాటాను పరిరక్షించే ప్రయత్నం చేయి. ఇలాంటి పిచ్చి మాటలతోని సాధించేది ఏం లేదు. ఈ రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం కృషి చేయాలని చెప్పి నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నా. ఇవాళ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతూ ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మిని మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని, కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.